దిస్ ఇస్ రాజా ఫ్రమ్ JSR వీసా కన్సల్టెన్సీ. ఈ రోజు నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఆర్మూర్ విలేజ్ నుంచి వినయ్ కుమార్ గారు వచ్చారు. సో వినయ్ కుమార్ గారు మన దగ్గర ప్రాసెస్ చేసుకోవడం జరిగింది. అతనికి వీసా రావడం జరిగింది. సైప్రస్ అమెరికన్ యూనివర్సిటీ టోఫల్ బేస్డ్ వీసా రావడం జరిగింది. అది హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి ఈ రోజు మన గుంటూరు ఆఫీస్ కి వచ్చారు. సో కంగ్రాచులేషన్స్ వినయ్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్. ఎంత పే చేశారు యూనివర్సిటీకి? 6 lakhs పే చేసినాం. యూనివర్సిటీగా పే చేసినాం. ప్రాసెసింగ్ ఫీజు ఏమైనా తీసుకున్నారా? తీసుకోలేదు. కన్సల్టెన్సీ కూడా ఏం తీసుకోలేదు. 6,000 euros మీ అకౌంట్ నుంచి నా సేవింగ్ అకౌంట్ నుంచి నా పర్సనల్ గా నేను బ్యాంక్ వెళ్ళి యూనివర్సిటీ ఎలా అనిపించింది మీకు? టోఫల్ వీసాస్ రావు అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. చాలా మంది ఎలా ఫేస్ చేశారు? అన్న మధ్యలో చాలా అంటే కొన్ని గ్రూప్స్ ఉన్నాయి. గ్రూప్ లో చాలా మనం భయపడించారు రావు సైప్రస్ వీసా అనేది రావడం జరిగింది. మీరు చెప్పారు 7 years నుంచి వెయిట్ చేస్తున్నాను ఏదైనా కంట్రీ వెళ్తాను. ఈ 7 years లో ఎంత స్ట్రగుల్ అయ్యారు? వీసా వచ్చిన తర్వాత ఎంత ఫ్రీ అయ్యారు? చాలా చాలా కష్టపడ్డా. అంటే వేరే కాలంలో నేను చాలా డబ్బులు లాస్ అయినా. ఒకరి దగ్గర 50,000 లాస్ అయినా, ఇంకొకరి దగ్గర 2 lakhs లాస్ అయినా. అంటే ప్రాసెసింగ్ ఫీ తీసుకున్నారు. కానీ ఇక్కడ చేసిన కన్సల్టెన్సీ వాళ్ళు వాళ్ళని ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు నాకు ఏ ప్రాసెసింగ్ ఫీ లేకుండా నాకు చేసినాను. నీకు ఎలా అనిపించింది? నిజామాబాద్ డిస్ట్రిక్ట్ వేరు, గుంటూరు ఏపీ డిస్ట్రిక్ట్ వేరు. అక్కడి నుంచి నువ్వు ఎలా ట్రస్ట్ చేయగలిగావు? అన్న నేను ఓన్లీ ఫోన్ కాల్ ద్వారా కదా ట్రస్ట్ ఫోన్ కాల్ ద్వారా. అన్న ఏమన్నాడంటే జస్ట్ ఫోన్ కాల్ లోనే నాకు ఓపించిండు. నేను కంపల్సరీ 100% మీకు ఏదో వచ్చే బాధ్యత మాది అని చెప్పేసి నాకు బాధ్యత ఇచ్చింది అన్న. ఇలాంటి ప్రాసెసింగ్ ఫీ లేకుండా చేసింది అన్న. దాని నెక్స్ట్ ఫర్దర్ గా ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అయితే మీరు రిఫర్ చేయగలరా? కంపల్సరీ 100% చేయగలుగుతా.